హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం డిస్కస్ చేసుకునే డైలీ కరెంట్ అఫైర్స్లో ఇవాళ అయితే చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. సో ఇవాళ చాలా డైవర్సిఫైగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి కావచ్చు, ఎకానమీ నుంచి, పాలిటీ నుంచి, అలానే మనకి రిమైనింగ్ ఉంటాయి కదా, రిమైనింగ్ సబ్జెక్ట్ ఎన్విరాన్మెంట్ ఇట్లాంటివి, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. అవేమన్నా డిస్కస్ చేసుకుందాం. సో ఈ కరెంట్ అఫైర్స్ ఒకటి యూపీఎస్సీ ప్రిలిమ్స్కి, తర్వాత అండ్ మనకి పిఎస్సి ఉంటాయి కదా, స్టేట్ పీసెస్, ఏబిపిఎస్సి అయినా టీఎస్పీఎస్సి అయినా వాటికి గ్రూప్ 1 ఎగ్జామ్ లెవెల్లో ప్రిలిమ్స్ పరంగా, మెయిన్స్ పరంగా, రెండి పరంగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు ఇవి ఏమున్నాయో క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ చూస్తే మనకు వచ్చేసి 26 ఆగస్టుకి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మాల్వేర్ ఫౌండ్ ఇన్ 5 pounds, నో ప్రూఫ్ ఆఫ్ ఇట్స్ పెగాసస్. సో సుప్రీంకోర్టు ప్యానల్ ఈ పెగాసస్ అనేది ఒక మాల్వేర్ అనమాట. సో ఈ పెగాసస్ అనేది ఒక వెక్టార్ లాగా ఉంటుంది, మనకి వెక్టార్ అంటారు. ఇదేంటంటే డిఫరెంట్ లింక్స్ ద్వారా పంపిస్తారు మొబైల్కి. అక్కడ మనం లింక్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన మొబైల్ అనేది వాళ్ళకి ట్రేస్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మనం మాట్లాడే కాల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఈ పెగాసస్ వచ్చేసి ఇజ్రాయెల్ కంట్రీ నుంచి తీసుకొచ్చారు. ఇది వచ్చేసి ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ కంట్రీకి సంబంధించింది ఇది వచ్చేసి పెగాసస్. అసలు దీన్ని ఎందుకు కనిపెట్టారంటే ఈ మాల్వేర్ని, ఈ స్పైవేర్ అనేది, ఇదేంటంటే టెర్రరిస్ట్ ఉంటారు కదా, ఇజ్రాయెల్లో వచ్చేసి హమాస్ ఉన్నారు, ఎవరు పాలస్తీనా దేశానికి సంబంధించిన రెబల్స్. వాళ్ళు ఎటువంటి దాడులు చేయబోతున్నారు, ఇంకా ఆల్ ఖైదా, జైషే మహమ్మద్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ముందుగానే దాడి చేయకుండా ఇజ్రాయెల్ మీద ఇజ్రాయెల్ ఈ టెక్నాలజీ తీసుకొచ్చిందనమాట. అంటే ముందుగానే వాళ్ళకి కాల్స్ని ట్రేస్ చేసి ముందుగా కనిపెడతారు. సో అందుకోసం దీన్ని తీసుకొచ్చారు, కౌంటర్ టెర్రరిజం కోసం. దీని పొలిటీషియన్స్ ఇండియాలో వచ్చేసి మేజర్గా అపోజిషన్ మెంబర్స్ అందరి మీద యూజ్ చేస్తారని చెప్పేసి ఒక ఆరోపణ అయితే వచ్చింది. దాని గురించి సుప్రీంకోర్టులో విచారణ జరిగి ఇది ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఓన్లీ 5 మొబైల్లో మాత్రమే ఇది ఉన్నది కనిపెట్టారు, రిమైనింగ్ ఇక్కడ కూడా ఇదే అని చెప్పేసి ప్యానల్ అయితే చెప్పిందనమాట. చూద్దాం. ఈ సుప్రీంకోర్టు కమిటీ లుకింగ్ త్రూ ది 29 phones, మొత్తం 29 phones అయితే చూసింది. ఏముందో చూద్దాం అసలు. So a 3-judge bench of the Supreme Court on Thursday said that the court appointed Pegasus Technical Committee. Pegasus Technical Committee has reported out of the 29 phones examined, 5 were found infected with some malware, but they did not mean it is Pegasus. సో మొత్తం వాళ్ళు 29 phonesని అయితే చెక్ చేశారు. 29 phones చెక్ చేస్తే ఓన్లీ 5 phonesలో మాల్వేర్ ఉన్నట్టు కనిపెట్టారు. కానీ అది పెగాసస్ అని మాత్రం చెప్పలేమని చెప్తున్నారు. అది పెగాసస్ కానట్టుగా, అది పెగాసస్ కాదని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇంకా 29 phones వర్ గివెన్ టు ది కమిటీ. సో కమిటీకి కూడా 29 phones ఇచ్చారు. సో దేర్ ఈజ్ ఏ ఎవిడెన్స్ ఫౌండ్ ఇన్ సమ్ మాల్వేర్ ఇన్ ది 5 out of 29 phones. సో బట్ ఇట్ డస్ నాట్ మీన్ ది మాల్వేర్ ఆఫ్ ది పెగాసస్. సుప్రీంకోర్టు జస్టిస్ మన సిజేఈ ఎన్వి రమణ గారు అయితే చెప్పారనమాట. 29 phonesలో ఓన్లీ 5 phonesలో మాత్రం మాల్వేర్ ఉంది, అది కూడా పెగాసస్ కరెక్ట్గా కాదు అని. సో ద కోర్ట్ హ్యాస్ సెటప్ ఏ కమిటీ ఫాలోయింగ్ అలిగేషన్స్ బై ది ఇజ్రాయెల్ స్పైవేర్. సో ఇందా చెప్పారు కదా ఇజ్రాయెల్ కంట్రీకి సంబంధించిందని. సో ఇజ్రాయెల్ స్పైవేర్ బై ది గవర్నమెంట్ ఏజెన్సీస్ టార్గెట్ ది సర్వేలెన్స్ ఆఫ్ పొలిటీషియన్స్, జర్నలిస్ట్ అండ్ యాక్టివిస్ట్. సో దీన్ని యూజ్ చేసి పొలిటీషియన్స్ అంటే అపోజిషన్ పార్టీకి సంబంధించిన పొలిటీషియన్స్ కావచ్చు, జర్నలిస్టులు, అలానే యాక్టివిస్టులు స్ట్రైక్ చేస్తుంటారు కదా గవర్నమెంట్కి అగైనెస్ట్గా, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనిపెట్టడానికి యూజ్ చేస్తారని చెప్పేసి ఆరోపణలు అయితే వచ్చాయన్నమాట. The bench also conveyed the committee's observation that the government was not cooperative. So I am sorry to say that there is a line in the report saying, so government of India was not cooperative. Whatever stand you can take care, we took them so seriously. సో గవర్నమెంట్ ఎలాంటి కోఆపరేషన్ చేయలేదని అపోజిషన్ మెంబర్స్ వీళ్ళు చెప్పినప్పటికీ కూడా ఈయన ఏం చెప్పారంటే మేమైతే ఖచ్చితంగా వాటి గురించి ఇన్వెస్టిగేషన్ క్లియర్గా చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఫైనల్గా అయితే ఇచ్చింది. మనకి సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఉన్నారు కదా, తుషార్ మెహతా ఫర్ ది సెంటర్ క్లారిఫైయింగ్ సేయింగ్ దట్ ది ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. సో బట్ ఇఫ్ దే హ్యాడ్ ఆస్క్డ్ వాట్ వర్ ది యూజింగ్. సో ఇక్కడంతా ఏం చెప్పారంటే, సో అక్కడ ఏం జరిగిందో తెలియదు, మామూలుగా వాళ్ళు వచ్చేసి పిటిషనర్స్ అయితే కంప్లీట్గా ఇక్కడ ఇన్ఫర్మేషను. సో వాళ్ళు అపోజిషన్ మెంబర్స్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, పొలిటికల్ ర్యాలీకి సంబంధించిన కావచ్చు, వాళ్ళు దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు మధ్య జరిగాయి. సో ఇప్పుడు ఎన్డీఏ రూలింగ్ ఉంది, బీజేపీ గవర్నమెంట్, వాళ్ళు ట్రాక్ చేసి మొత్తం మా ప్రైవసీని దెబ్బతీస్తున్నారు. రైట్ టు ప్రైవసీ అనమాట ఇక్కడ. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్. సో పాలిటీ పరంగా
రైట్ టు ప్రైవసీ. సో రైట్ టు ప్రైవసీ మనకి రైట్ టు లైఫ్ కింద వస్తుంది. సో రైట్ టు లైఫ్ ఉంది కదా, సో ఇదంతా కూడా దీని కిందే వస్తుంది, రైట్ టు లైఫ్ కింద. ఇది వచ్చేసి మనకి ఆర్టికల్ 21. సో ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21లో ఇది వస్తుంది అనమాట. రైట్ టు లైఫ్ కింద రైట్ టు ప్రైవసీ ఉంటుంది. మా ప్రైవసీని దెబ్బతీస్తున్నారని చెప్పారు. సో ఇక్కడ అలాంటిది ఏం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు ప్యానల్ అయితే ఈ మాల్వేర్ గురించి, పెగాసస్ గురించి చెప్పింది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇజ్రాయిల్కి సంబంధించింది, క్లియర్గా చూసుకోండి. సో తర్వాత ఏముందో చూద్దాం. సో తర్వాత ఇంపార్టెంట్ ఏమున్నాయో ఒక్కొక్కటి చూద్దాం. తర్వాత సైటింగ్ బోర్డర్ ఫ్యాక్ట్స్, చైనా ఆబ్జెక్ట్స్ ఇండియా యుఎస్ డ్రిల్స్. సో మనము చైనాతో కొన్ని బోర్డర్ ఫ్యాక్ట్స్ వేసుకున్నాము, అలానే కొన్ని అక్కడ సింగిల్ బుల్లెట్ కూడా ఫైర్ చేయకూడదని ఒక అగ్రిమెంట్ ఉంది. తర్వాత నెక్స్ట్ మనకి బోర్డర్కి 10 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ పరిధిలో చైనా వాళ్ళు కావచ్చు, మనం కావచ్చు, ఫైటర్ చేసింది తీసుకెళ్ళకూడదు. ఇట్లాంటి ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట కొన్ని. సో ఇప్పుడు చూద్దాం. సో మనం యుఎస్ ఇండియాకి సంబంధించి డ్రిల్స్ జరుగుతున్నాయి కదా, దానికి చైనా అయితే ఆబ్జెక్ట్ చెప్పిందనమాట. సో కొంచెం నిరాకరించింది. ఎందుకు చూద్దాం. చైనీస్ మిలిటరీ విచ్ ఇస్ ఇన్ 2020 క్యారీడ్ అవుట్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అక్రాస్ ది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ యాజ్ ఇండియా said violated the past border agreements and triggered the worst crisis in decades. How they cited the some facts is the సో చార్ట్. ఇక్కడ వచ్చేసి చైనీస్ మిలిటరీ వాళ్ళు ఇంతకుముందు ఎల్ఏసీకి సంబంధించి కొన్ని డ్రిల్స్ అయితే చేశారు. అంటే ఎగ్జాక్ట్గా ఎల్ఏసీ బోర్డర్ ఉంది కదా, సో ఈ పక్క చైనా ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఇండియా ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇది ఎల్ఏసీ, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఈ బోర్డర్కి దగ్గరకు వచ్చేసి డ్రిల్స్ అనేది చేశారు, మిలిటరీ డ్రిల్స్. అట్లాంటివి చేయకూడదు అనమాట. అవి ఎట్లా చేయాలంటే ఇద్దరు జాయింట్గా చేస్తే ప్రాబ్లం లేదు, కానీ ఇట్లా బోర్డర్ దగ్గరగా చేయకూడదని ఒక ప్యాక్ట్ కూడా ఉంది. సో అట్లాంటివి చేశారు, అది చాలా వైలేషన్ చేస్తుందని చెప్తున్నారు. వీ ఫార్మ్లీ అపోజ్ ది ఎనీ థర్డ్ పార్టీ మిడిల్ ఇన్ ది చైనీస్ ఇండియా బోర్డర్ డిస్ప్యూట్స్. సో పిఎల్ఎస్. సో ఇక్కడంతా వీళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఇండియాకి చైనాకి సంబంధించిన అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, ఇండియాకి చైనాకి సంబంధించిన అగ్రిమెంట్స్ మధ్యలో థర్డ్ పార్టీ ఎంటర్ కాకూడదు, మన ఇద్దరం మాత్రమే డిస్కస్ చేసుకోవాలి. ఇండియా చైనా మాత్రమే ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. ఇండియన్ ఆర్మీ అలాగే చైనీస్ లిబరేషన్ ఆర్మీ, పబ్లిక్ లిబరేషన్ ఆర్మీ మాత్రమే డిస్కస్ చేసుకోవాలని, ఇందులో థర్డ్ పార్టీని ఎవరిని తీసుకురావద్దు అంటే వీళ్ళు యుఎస్ని తీసుకురావద్దని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. సో ఇంకా ఈ ఢిల్లీ ఎక్స్టర్నల్ మినిస్టర్ స్పోక్స్ పర్సన్ అరవింద్ బగాచి సెడ్ దట్ ది సో ఇండియా యుఎస్ ఎక్సైజ్ వర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది సిచ్యువేషన్ ఆన్ ది ఎల్ఏసీ అండ్ ది డైరెక్టెడ్ డినైడ్ ఓవర్ ది వైలేషన్స్. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్పారంటే, మన ఎక్స్టర్నల్ అఫేర్స్ సెక్రటరీ ఉంటారు కదా, వాళ్ళు ఈ ఇండియా యుఎస్కి సంబంధించిన డ్రిల్స్ అనేవి చైనా బోర్డర్ డిస్ప్యూట్కి సంబంధించినవి కావు, ఇవి కంప్లీట్గా డిఫరెంట్, మేము ఆ కంట్రీస్తో చేసే డిఫరెంట్ డ్రిల్స్ కానీ ఇవి దీనికి సంబంధించినవి కావని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఇన్ రెస్పాన్స్ టు క్వశ్చన్ హిందూ. సో ఇండియా హాస్ ఆల్వేస్ హెల్డ్ ది టూ సైడ్స్ స్టక్ టు ది, అంటే ఇండియా ఇక్కడ 2 సైడ్స్ ఉంది అని చెప్తున్నారు. ఇటు చైనా సైడ్ ఉంది, ఇటు యుఎస్ సైడ్ ఉంది. సో అందువల్ల మాకు కన్ఫ్యూజ్గా ఉందని చైనీస్ గవర్నమెంట్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా సో చైనీస్ వాళ్ళందరూ కూడా అబ్జెక్షన్ చేశారు. ఇంకా ఇక్కడ చూడండి, పిఎల్ఏ అటెంప్ట్స్ టు చేంజ్ ది స్టేటస్ కో డిస్పైట్ ది 1993 అండ్ 1996 ప్రోటోకాల్స్. సో మనకి 1993 ఒకసారి, 1996లో ఒకసారి ప్రోటోకాల్స్ కూడా ఉల్లంఘించింది అనమాట చైనీస్ ఆర్మీ. సో ఇంకా అకార్డింగ్ టు రిపోర్ట్స్ ఆఫ్ ది అప్కమింగ్ 15th ఎడిషన్ ఆఫ్ ది యుద్ధు అభ్యాస్. సో ఇది జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనమాట, యుద్ధు అభ్యాస్ అనేది. సో యుద్ధు అభ్యాస్ అనేది ఇండియాకి అలానే యుఎస్కి సంబంధించిన జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనమాట. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారు. ఇండియాకి యుఎస్కి సంబంధించిన జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనమాట ఇది. సో ఎక్స్పెక్టెడ్ టు టేక్ ప్లేస్ ఇన్ ది మంత్. సో హై అలర్ట్ ఇన్ ది ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో 100 కిలోమీటర్స్ ఫ్రమ్ ది ఎల్ఏసీ. సో ఈ ఎల్ఏసీకి ఉత్తరాఖండ్లో 100 కిలోమీటర్స్ పరిధిలో చేస్తున్నారనమాట. సో ఇక్కడ జరుగుతుంది కాబట్టి యుద్ధాభ్యాసం చైనాకి అయితే అభ్యంతరం అయితే చెప్పడం జరిగింది. సో పిఎల్ఏ హ్యావింగ్ కంప్లీట్ రొటీన్ ఎక్సైజ్ డిప్లాయిడ్. ఇదంతా కూడా రొటీన్ ఎక్సైజు సో అని చెప్తున్నారు. ఇంకా గల్వాన్ వ్యాలీలో 2020లో జూన్ 2020లో పెద్ద స్టాండ్ ఆఫ్ జరిగింది ఇండియన్ ఆర్మీకి అలానే. సో ఇది 1967 తర్వాత, అంటే 1967 తర్వాత జరిగిన అతిపెద్ద స్టాండ్ ఆఫ్ అనమాట. ఎవరెవరికి? ఇండియన్ ఆర్మీకి అలాగే చైనీస్ ఆర్మీకి. ఇంకా వీళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ, సో పిఎల్ఏ స్పోక్స్ పర్సన్ సెడ్ దట్ ది ఆల్వేస్ స్ట్రెస్డ్ మిలిటరీ కోఆపరేషన్ టు రిలవెంట్ కంట్రీస్ ఎస్పెషల్లీ ఎక్సైజెస్ అండ్ ట్రైనింగ్ యాక్టివిటీస్ షుడ్ బి టార్గెటెడ్ థర్డ్ పార్టీ. సో ఇక్కడ మీరు థర్డ్ పార్టీని ఎంటర్ చేయొద్దు. సో ఏమైనా ఉంటే ఇక్కడంతా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఇండియాకి చైనాకి మధ్య ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నా, ఎలాంటి బోర్డర్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా ఇది మన ఇద్దరు మాత్రమే డిస్కస్ చేద్దాం. చైనీసు కౌంటర్ పార్ట్స్ కావచ్చు, ఇండియన్ కౌంటర్ పార్ట్స్ ఇద్దరు మాత్రం డిస్కస్ చేద్దాం. కానీ సో ఇందులోకి మీరు యుఎస్ని కావచ్చు, ఏ కంట్రీ అయినా థర్డ్ పార్టీని అసలు తీసుకురావద్దు. అది కంట్రీ కావచ్చు, ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కావచ్చు, వరల్డ్ బ్యాంకు, యుఎన్ఓ ఇట్లాంటివి కావచ్చు, ఏదైనా సరే మీరు తీసుకురావద్దు, మన ఇద్దరు మాత్రం డిస్కస్ చేద్దాం. ఎందుకు చైనీస్ వాళ్ళు టెన్షన్ పడ్డారంటే, ఉత్తరాఖండ్లో యుద్ధ అభ్యాసని జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఇండియా యుఎస్. అది జస్ట్ 100 కిలోమీటర్స్ మాత్రమే ఉంది చైనీస్ బోర్డర్కి. సో చైనా బోర్డర్కి ఎల్ఏసీకి. అందువల్ల వాళ్ళు కొంచెం డిస్టర్బ్, అంటే కొంచెం వచ్చేసి వాళ్ళు భయపడినట్టుగా డ్రిల్స్ చేస్తున్నాయంటే ఇప్పటికైనా ప్రాబ్లం మిలిటరీ డ్రిల్స్. సో అందువల్ల వాళ్ళు థ్రెట్గా భావించి చెప్పారనమాట. ఇదొకటి. సో నెక్స్ట్ ఏమున్నాయో కరెంట్ ఈవెంట్స్ చూద్దాం. మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్ ఉంది కదా.
సో విక్రాంత్ 2 బి కమిషన్ అది సెప్టెంబర్ 2. సో విక్రాంత్ వచ్చేసి సెప్టెంబర్ 2న కమిషన్ అవుతుంది. అంటే సో అమలు పదిలోకి మన నేవీలోకి వస్తుంది అనమాట. అప్పటి నుంచి ఇది వర్క్ చేస్తుంది. సో ఇది మన దేశ సంరక్షణలో పాల్గొంటుంది. సో విక్రాంత్ అనేది చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనమాట. ఇది యుద్ధ నౌక కాదు, అంటే వెజల్ అనమాట. వెజలే కాదు, ఇది పెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. దీని మీద ఫైటర్ జెట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. చూద్దాం. సో కమిషనింగ్ ఆఫ్ ది కంట్రీస్ ఫస్ట్ ఇండిజినియస్లీ బుల్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో మన ఇండియాలో మొట్టమొదటి ఫస్ట్ ఇండిజినియస్ అనమాట, అంటే స్వదేశీ పరిజ్ఞానంగా తయారు చేసింది ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. ఇప్పటివరకు మనము రష్యా నుంచి విక్రమాదిత్య ఉంది కదా, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, అది మనము రష్యా నుంచి తెచ్చుకున్నాం అనమాట. సో రష్యా నుంచి తెచ్చుకున్నాం. అట్లా కాకుండా మనకి విరాట్ కావచ్చు, అవి ఓన్లీ మన టెక్నాలజీతో స్వదేశీ పరిజ్ఞానం చేసిన మొట్టమొదటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వచ్చేసి విక్రాంత్. So Vikrant will enhance the peace, security and stability in Indian Ocean and Indo-Pacific region. The Vice Chief at the Naval Chief, Vice Admiral, so S.N. Gore said that so it is commissioned on the September 2 in the presence of the Prime Minister Narendra Modi. So ఇది మన ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఇది వచ్చేసి సెప్టెంబర్ 2న కమిషన్ అవుతుందన్నమాట. సో మన ఇండియన్ నేవీ అమలు పదిలోకి వస్తుంది. సో ఇది మనకి పసిఫిక్ ఇండియన్ ఓషన్ రీజను. సో మనకి ఇండియన్ ఓషన్ కావచ్చు. సో నెక్స్ట్ ఇండో పసిఫిక్ రీజన్. సో ఇండో పసిఫిక్ రీజన్ మొత్తాన్ని కూడా ఇది చూస్తుంది అనమాట. అంటే ఇండో పసిఫిక్ రీజన్ మొత్తాన్ని కూడా ఇది సంరక్షిస్తూ ఉంటుంది ఇండియా తరపున. సో నెక్స్ట్ ఇంకా ఫ్రమ్ నవంబర్ వీ విల్ కమెన్స్ ల్యాండింగ్ ఆఫ్ ది ట్రయల్స్ ఆఫ్ ది సో విచ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ మిడిల్ ఆఫ్ ది నెక్స్ట్ ఇయర్. సో ఇది మొత్తం ట్రయల్స్ చేస్తారు. సో అన్నీ కూడా ఈ ఇయర్కి నవంబర్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ మిడ్లో అన్ని కంప్లీట్గా ట్రయల్స్ చేసి దీన్ని కమిషన్ అంటే కంప్లీట్గా ఇంకా యుద్ధ పరిధిలోకి తీసుకొస్తారనమాట. సో వీ విల్ పుట్ ఆల్ ఎఫర్ట్స్ సో ది ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఈజ్ ఆపరేషన్ విత్ ది ఎయిర్క్రాఫ్ట్ అండ్ ది ఎయిర్క్రాఫ్ట్ విల్ అవైలబుల్ విత్ ది ఆర్ MiG-29. సో MiG-29 కావచ్చు, ఇవన్నీ కూడా ఎయిర్క్రాఫ్ట్స్ దీంట్లో ఉంటాయన్నమాట. సో MiG-29. సో ఇంకా ద క్యారియర్ వుడ్ ఫుల్లీ ఆపరేషనల్ ది 2023 ఎండ్ సెట్. అంటే 2023 ఎండ్ కల్లా దీంట్లో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అన్నీ అంటే ఎయిర్క్రాఫ్ట్స్ ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ల్యాండ్ అయ్యేదానికి అక్కడైతే చూస్తారనమాట. అప్పట్లోకి ఉంటుంది. సో ఇంకా ఈ సెట్ దట్ ది నేవీ హ్యాడ్ క్యారీడ్ అవుట్ 5 sets of the trials since August 2021. They extremely successful from the propulsion equipment and weapons of the points of view. సో ఇది మొత్తం ఆపరేషన్ పరంగా వెపన్స్ టార్గెట్ చేస్తారు కదా, ఫైర్ చేయడము. సో ఇంకా ఫైటర్ జెట్స్కి సంబంధించిన 5 sets of ట్రయల్స్ కూడా ఆల్రెడీ చేశారు. ఇది సక్సెస్ఫుల్ విజయవంతమైందనమాట. సో ఇంకా ఆఫ్టర్ కమిషనింగ్ ది వెన్ ది కంప్లీట్ క్రూ ఈజ్ దేర్ ఆల్ సిస్టమ్స్ ఆర్ ఇన్ ది ప్లేస్ ఓన్లీ దెన్ ఎయిర్క్రాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ ది ట్రయల్స్ హ్యాపెన్. సో ఇక్కడ దీనికి సంబంధించిన క్రూ కావచ్చు, క్రూ ఉంటారు కదా, మొత్తం టీం ఉంటుంది అక్కడ. మనకి సంబంధించిన విక్రాంత్లో ఉండేది వాళ్ళంతా, దానికి సంబంధించిన మొత్తం కూడా ట్రయల్స్ అనేవి సక్సెస్ఫుల్గా విజయవంతమయ్యాయి. సో ఇంకా ద వైస్ అడ్మిరల్ సెడ్ దట్ ది లాంగ్ టర్మ్ ప్లాన్ వాజ్ డిప్లాయ్ టు 2 engine డాక్డ్ బేస్డ్ ఆన్ ది బీయింగ్ డెవలప్డ్ బై ది DRDO. ఇక్కడ 2 engine డాక్డ్ బేస్ ఉంది కదా, సో డాక్డ్ 2 engine బేస్లో వచ్చేసి 2 engines అది DRDO డెవలప్ చేసింది. సో బుల్ట్ ఇన్ ది ఇంట్రిమ్ Navy is looking for the procuring jet. So selected between the Super Hornet and Rafale. సో మనకి ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా, అవేంటంటే మనకి సూపర్ హార్నెట్ ఒకటి, రఫేల్. ఇవి వచ్చేసి మనకి రఫేల్ వచ్చేసి ఫ్రాన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అవి హెలికాప్టర్స్ కావచ్చు, ఫైటర్ జెట్స్. ఇవి ఫైటర్ జెట్స్ అనమాట, విమానాల ఎయిర్క్రాఫ్ట్స్. ఈ జెట్స్ని కూడా ల్యాండ్ చేయడానికి ట్రయల్స్ అయితే కూడా చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఇండియాలో. ఇది వచ్చేసి విక్రాంత్ అనమాట. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 2న దీన్ని కమిషన్ అయితే చేస్తున్నారు. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి ఇండియా బంగ్లాదేశ్ డిస్కస్ ది రివర్ వాటర్ షేరింగ్ ఇష్యూస్. సో మనకి నేపాల్కి కావచ్చు, అలాగే మనకి పాకిస్తాన్కి, ఇంకా మనకి చైనాకి, మనకి బంగ్లాదేశ్కి, సో ఇట్లా వాటర్ డిస్ప్యూట్స్ ఉంటాయన్నమాట. నదులకు సంబంధించిన వాటర్ డిస్ప్యూట్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మపుత్ర చూసుకుంటే, బ్రహ్మపుత్ర కంప్లీట్ చూడండి. బ్రహ్మపుత్ర చూస్తే అక్కడ కంప్లీట్గా ఇండియాకి చైనాకి మధ్య ఉంది. నెక్స్ట్ రివర్ కాళీ చూస్తే ఇండియాకి నేపాల్కి మధ్య ఇష్యూ ఉంది. నెక్స్ట్ బంగ్లాదేశ్ మనకి తీస్తా రివర్ ఉన్నాయన్నమాట, ఈ అగ్రిమెంట్ ఉంది. నెక్స్ట్ ఇండస్ మనకి సింధు నది ఉపనదుల గురించి చూసుకుంటే డిస్ప్యూట్ అనేది పాకిస్తాన్కి ఇండియాకి ఉంది. అంటే నేబరింగ్ కంట్రీస్తో ఎక్కువగా మనకి రివర్ డిస్ప్యూట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్తో ఏమున్నాయి నీట్గా చూద్దాం. సో తీస్తా రివర్ అనమాట. సో తీస్తా రివర్ అనేది మనకి బ్రహ్మపుత్ర రివర్కి ఉపనది. సో తీస్తా రివర్ అనేది బ్రహ్మపుత్ర రివర్కి ఉపనది. ఇది సిక్కిం గుండా వస్తుందన్నమాట. సిక్కిం గుండా బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఇండియా బంగ్లాదేశ్ డిస్కస్డ్ వైడ్ రేంజ్ ఆఫ్ issues related to major common rivers such as the Ganga, Teesta and several small rivers during the 38th meeting of the Joint River Commission. So recentగా 38th
సో 38వ జాయింట్ రివర్ కమిషన్ అయితే జరిగిందనమాట. సో ఇందులో ఇండియా బంగ్లాదేశ్ అయితే డిస్కస్ చేసుకున్నాయి. దేనికి సో ఇక్కడ వచ్చేసి మనకి గంగా రివర్కి సంబంధించి, తీస్తా రివర్కి, ఇంకా చిన్న చిన్న రివర్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన రివర్ డిస్ప్యూట్స్ ఏమున్నాయో డిస్కస్ చేసుకున్నాయి అనమాట. సో ఇండియా డెలిగేషన్ లెడ్ బై ది గజేందర్ సింగ్ షెకావత్, అంటే మనకి మినిస్టర్ ఫర్ జలశక్తి, అష్యూర్డ్ దట్ ది బంగ్లాదేశ్ డెలిగేషన్ దట్ ది ఇండియా వాజ్ మేకింగ్ ది అట్మోస్ట్ ఎఫర్ట్స్ టు అగ్రిమెంట్ ది తీస్తాం. సో తీస్తా రివర్కి సంబంధించి అట్మోస్ట్ ఉందనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే, మామూలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది వచ్చి సిక్కిమా మనకి. సో ఇట్లా సిక్కిం ఉంటుంది. సో ఇక్కడ మేఘాలయ ఉంటుంది. ఇక్కడ ఇది బెంగాల్. సో ఇది బెంగాల్, ఇది సిక్కిం ఇలా ఉంటుంది కదా. సో సిక్కింలో నుంచి ఈ రివర్ అనేది మనకి సిక్కిం నుంచి ఇలా వస్తుందన్నమాట. సిక్కిం నుంచి వచ్చి ఇలా వెస్ట్ బెంగాల్, ఇక్కడ కూడా వెస్ట్ బెంగాల్, డార్జిలింగ్ రీజన్స్, ఇలా బంగ్లాదేశ్లో పోతుంది ఈ రివర్ వచ్చేసి, ఈ రివరు. సో ఏమైందంటే ఇక్కడ బంగ్లాదేశ్లో ఇక్కడ బంగ్లాదేశ్తో మనం రివర్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు వాటర్ వాళ్ళకి ఇవ్వాలనుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అబ్జెక్షన్ చెప్పింది. సో తీస్తా రివర్ వాటర్ని మేము కూడా యూటిలైజ్ చేసుకోవాలి, బంగ్లాదేశ్ కూడా యూటిలైజ్ చేసుకోవాలి, మేము వెస్ట్ బెంగాల్ యూటిలైజ్ చేసుకోవాలి, కాబట్టి మీరు వాటర్ అనేది బంగ్లాదేశ్కి ఎక్కువ రిలీజ్ చేయొద్దు, మాకు ఉన్నంత ఉండిచ్చి రిమైనింగ్ మాత్రం చేయండి అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అభ్యంతరం వ్యక్తం చేసింది కేంద్ర ప్రభుత్వం మీద. సో అందువల్ల తీస్తా రివర్ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్కి అనుగుణంగానే పెట్టున్నాం. దాని మీద మళ్ళీ బంగ్లాదేశ్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ విధంగా రివర్ తీస్తాకు సంబంధించిన డిస్ప్యూట్స్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఇది మనకి ఇక్కడ ఉంది కదా మనకి. సో ఇట్లా నీట్గా ఉంటుంది. సో తర్వాత ఇంకా చూస్తే ద జేఆర్సీ మీటింగ్ హెల్డ్ ఇన్ ది cordial and the friendly atmosphere discussed the old government of the issues related to the common river between the two countries, especially Ganga, Teesta, Manu, Murhiri, Kovai, Gumu, Darya, Dudhkumar. సో నెక్స్ట్ కుషారియా, ఇవన్నీ కూడా రివర్స్ అనమాట, చిన్న చిన్న రివర్స్ గుర్తుపెట్టుకోండి. రివర్స్ అన్ని కూడా డిస్ప్యూటెడ్ రివర్స్ అనమాట, బంగ్లాదేశ్ ఇండియాకి సంబంధించినవి. సో ఇక్కడ ఇంకా టూ సైడ్స్ ఆల్సో డిస్కస్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్లడ్ రిలేటెడ్ డేటా ఇన్ఫర్మేషన్, రివర్ బ్యాంక్స్ ప్రొటెక్షన్, సో రివర్ బ్యాంక్ ప్రొటెక్షన్ వర్క్స్, కామన్ బేసిన్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ది రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా డిస్కస్ చేసింది. ఇంకా ఇండియాకి బంగ్లాదేశ్కి సంబంధించిన డిస్ప్యూట్స్ ఉంటాయి కదా, అంటే వరదలు వస్తాయి మనకి, సుందర్బన్స్ దగ్గర వరదలు వస్తాయి, వరదలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు. నెక్స్ట్ ఇంకా ఏమన్నాయంటే కామన్ బేసిన్ అగ్రిమెంటు, రివర్కి సంబంధించిన కామన్ బేసిన్ అగ్రిమెంట్కి సంబంధించినవి. నెక్స్ట్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా డిస్కస్ చేశారు. ఇంకా బంగ్లాదేశ్ సైడ్ రిక్వెస్టెడ్ ది కన్క్లూజన్ ఆఫ్ ది లాంగ్ పెండింగ్ తీస్తా రివర్ షేరింగ్ ది ట్రీటీ ఎట్ ది ఎర్లీ డేట్ అండ్ ఆల్సో ఇన్కేట్ ద ఎస్టిమేషన్. ఇక్కడ ఏం చెప్పారు, బంగ్లాదేశ్ ఏం చెప్పిందంటే ఈ తీస్తా రివర్ అగ్రిమెంట్ని మీరు ఇంకా కంప్లీట్ చేయలేదు, త్వరగా కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేసి మాకు ఎంత పర్సెంటేజ్ వాటర్ ఇవ్వాలో డిసైడ్ చేయండి, సో మాకు అనుగుణంగా మేము పెట్టిన రికమెండేషన్స్ ప్రకారమే వాటర్ కూడా మాకు ఇవ్వండి అని చెప్పేసి బంగ్లాదేశ్ కూడా ఇక్కడ ఇండియాని కొంచెం ప్రెజర్ అయితే చేసిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, తీస్తా రివర్ అగ్రిమెంట్ వచ్చేసి ఇండియాకి బంగ్లాదేశ్ సంబంధించింది. ఇంకోటి వచ్చేసి త్రిపురలో నుంచి బంగ్లాదేశ్కి ఒక రివర్ వెళ్తుంది, రివర్ ఫెనీ. సో రివర్ ఫెనీ అనేది త్రిపుర నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. ఇది కూడా ఇండియాకి అండ్ బంగ్లాదేశ్కి సంబంధించిన అగ్రిమెంట్ అంటే రివర్ డిస్ప్యూట్ అనమాట. రివర్ ఫెనీ కూడా, రివర్ ఫెనీ ఒకటి, రివర్ తీస్తా, ఈ రెండు కూడా ఇండియాకి బంగ్లాదేశ్ సంబంధించిన రివర్ డిస్ప్యూట్స్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి నెక్స్ట్ కరెంట్ ఈవెంట్, ఇండియా గెట్స్ లార్జెస్ట్ షేర్ ఆఫ్ యూకే వీసాస్, అంటే యూకే ఇష్యూ చేసే వీసాస్లో ఇండియా షేర్ అనేది ఎక్కువగా ఉందని చెప్తున్నారు, అంటే ఇండియన్స్ ఎక్కువగా యూకేకి వెళ్తున్నారని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఇండియా టాప్స్ ఇన్ ది స్పాన్సర్డ్ స్టడీ వీసా కేటగిరీ డిస్ప్లేడ్ చైనా ఫ్రమ్ ది టాప్ ఫస్ట్. చూడండి, సో ఇండియన్ సిటిజన్స్ రిసీవ్డ్ ది లార్జెస్ట్ షేర్ ఆఫ్ యూకే స్టూడెంట్ స్కిల్డ్ వర్కర్స్ ఇన్ ది పర్ ది ఎండింగ్ ఆఫ్ ది ఇయర్ 2022. సో దట్స్ డే. సో దిస్ బ్రిటిష్ డేటా కమ్స్ ది బ్రిటిష్. ఓకే, ఇక్కడ ఏం చెప్పారంటే ఇండియన్ నుంచి చాలామంది స్టూడెంట్స్ యూకే చదువుకోవడానికి వెళ్తున్నారు. సో ఈ విధంగా కంపేర్ చేసుకుంటే మిగతా దేశంతో కంపేర్ చేస్తే ఇండియన్స్ ఎక్కువ వేష షేర్ అనేది ఉందని చెప్తున్నారు. As per the data, 1,17,965 students received the student visa in the year of June ending కల్లా ఇయర్లో మొత్తం వచ్చేసి 1,17,965 మంది స్టూడెంట్స్ అనేది వీసా పొందారు. ఇది లాస్ట్ 2019తో పోల్చుకుంటే 215% అనేది ఒక్కసారిగా పెరిగిందనమాట, జూమ్ అయింది వీసాస్లో. సో ఇండియా హాజ్ డిస్ప్లేస్డ్ చైనా టు ది హోమ్ టు బికమ్ ది కంట్రీ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్పాన్సర్ స్టడీస్ వీసా ఇన్ ది యూకే. సో ఇక్కడ చూడండి, ఇండియా ఇస్ డిస్ప్లేస్డ్ చైనా టు బికమ్ ది కంట్రీ, అంటే ఇంతకుముందు చైనా నుంచి ఎక్కువ మంది ఉన్నారు యూకేకి. సో యూకేకి వచ్చేసి చైనా నుంచి ఎక్కువ మంది ఉన్నారు స్టూడెంట్స్. ఇప్పుడు చైనాని సెకండ్ ప్లేస్కి నెట్టి ఇండియా అయితే ఫస్ట్ ప్లేస్కి వచ్చిందనమాట. సో ఇక్కడ మొత్తం డేటా. సో ఇక్కడ చూస్తే ఇండియా రిసీవ్డ్ ది
2,981 వర్క్ వీసాస్ ఇన్ ది ఇయర్ ఎండింగ్ జూన్ 2021. సో 80% జూమ్. అంటే మొత్తం వచ్చేసి ఇక్కడ ఇది స్టూడెంట్స్లో వర్కర్స్ ఉంటారు కదా, ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు, వాళ్ళలో వచ్చేసి 80% ఇంక్రీజ్ అయితే అయిందనమాట యూకే. అంటే ఇంగ్లాండ్కి ఎక్కువ మంది వెళ్తున్నారు, ఇండియా నుంచి ఇంగ్లాండ్కి ఎక్కువ వెళ్తున్నారు. సో ఇంకా డిసెంబర్ జస్ట్ బిఫోర్ పాండమిక్ బిగన్, సో నైజీరియా, ద ఫిలిప్పీన్స్, జింబాబ్వే, యునైటెడ్ స్టేట్స్ ఫాలోడ్ ఇండియా ఇన్ ద డాటర్ ఫర్ వర్క్ వీసాస్. సో ఈ వర్క్ వీసాలు వచ్చేసి ఎక్కువగా నైజీరియా నుంచి, ఫిలిప్పీన్స్ నుంచి, జింబాబ్వే నుంచి, యునైటెడ్ స్టేట్స్ నుంచి ఉన్నారు. దాంతో ఇండియాని ఫాలో అవుతున్నారు వీళ్ళందరూ కూడా. సో ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది, వాళ్ళని ఈ కంట్రీస్ అన్ని ఫాలో అవుతున్నాయి ఇండియాని. సో 46% ఆఫ్ ది వర్కర్స్ ఫార్మల్లీ స్కిల్డ్ వర్కర్స్ వీసా వెంట ది వీసాస్. సో ఇక్కడ 46% స్కిల్డ్ వర్కర్స్ ఉండే, మనకి యూకేలో ఉండే 6% మైగ్రెంట్ వర్కర్స్లో ఇండియన్సే ఉన్నారని చెప్తున్నారు. ఇండియన్ నేషనల్స్ రిసీవ్డ్ ది 28% విజిటర్ వీసాస్ ఇన్ ది జూలై 20. ఇంకా 28% వీసా వచ్చేసి విజిట్ చేస్తూ ఉంటారు, లండన్కి టూర్ వెళ్తుంటారు. సో పేరెంట్స్ ఎవరైనా వర్కర్స్ చేస్తుంటారు, సన్స్ డాటర్స్ ఉన్నప్పుడు వాళ్ళు విజిట్ చేయడానికి వెళ్తుంటారు కదా, వాళ్ళ వీసాస్ అనేవి ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఏ మూవింగ్ హెడ్ ఆఫ్ ది చైనా కంటే ముందుందని చెప్తున్నారు అనమాట. సో అందులో లార్జెస్ట్ రిసిపెంట్, సో పాండమిక్ ఇది కూడా, సో విచ్ వాజ్ ది లార్జెస్ట్, మన ఇండియా వచ్చేసి లార్జెస్ట్ రిసిపెంట్ ఆఫ్ ది పాండమిక్ అనమాట. అంటే పాండమిక్ టైంలో రెమిటెన్సెస్ ఉంటాయి కదా, అక్కడ ఉన్న వాళ్ళు సంపాదించి పంపిస్తుంటారు మనీ రెమిటెన్సెస్, దాంట్లో కూడా ఇండియా అనేది హైయెస్ట్ ప్లేస్ ఉందని చెప్తున్నారు. ఇంకా సో ఇండివిజువల్స్ ఎంటరింగ్ ఇన్ టు ది రీఎంటరింగ్ కంట్రీ. సో మోర్ దాన్ 2,58,000 ఇండియన్స్ రిసీవ్డ్ ది టూరిస్ట్ వీసాస్. సో మొత్తం 2,58,000 మంది టూరిస్ట్ వీసాస్ అయితే పొందారు. సో దిస్ వాజ్ స్టిల్ డౌన్ ది టూర్, అంటే 2019తో పోల్చుకుంటే 50% అనేది తగ్గిందనమాట ఇది టూరిస్ట్ వీసాస్. సో ఇయర్ ద లార్జెస్ట్ ఫాలో ఓవర్ ది సేమ్ పీరియడ్ ఇది చైనీస్ నేషనలిస్ట్. సో లార్జెస్ట్ ఫాలో వచ్చేసి చైనా వాళ్ళు వచ్చేసి 95% అనేది తగ్గిందనమాట టూరిస్ట్ వీసాస్ ఇది పాండమిక్ తర్వాత. నెక్స్ట్ ఇండియా ఫస్ట్ అగైన్ ఐఆమ్ డిలైటెడ్ దట్ ది ఇండియన్ నేషనల్స్ ఇష్యూడ్ ది లార్జ్ నెంబర్ ఆఫ్ యూకే వీసాస్. ఇక్కడంతా కూడా ఇదంతా సో ఓవరాల్ కూడా ఏం చెప్తున్నారంటే ఇండియా నుంచి వీసాస్ అనేవి పెరిగిపోయాయి. అంటే యూకే వీసాస్ ఇండియన్స్కి ఎక్కువ ఇస్తున్నారు, ఇండియా నుంచి ఎక్కువగా వెళ్తున్నారు అనమాట. సో టూరిజంలో తప్ప టూరిస్ట్ వీసాస్ తప్ప రిమైనింగ్ అన్నీ కూడా చాలా జూమ్ అయ్యాయి. ఇక చూడండి మామూలుగా యూకేలో వెళ్ళే స్టూడెంట్స్ అయితే 215% పెరిగింది. సో తర్వాత వర్కర్స్ అయితే 80% పెరిగింది. ఇంకా 50% విజిటర్ వీసాస్ కూడా పెరిగాయి, ఒక టూరిస్ట్ వీసాస్ మాత్రమే తగ్గాయని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి యూకేలో ఎక్కువ వీసాస్ ఉన్నది ఇండియా అనమాట. యూకే వీసాలు ఎక్కువ తీసుకునే ప్రపంచంలోనే ఇండియా, అలానే రెమిటెన్సెస్లో కూడా ఇండియా టాప్లో ఉంది. యూకేలో కాకుండా ప్రపంచంలోనే ఎక్కువ రెమిటెన్స్ తీసుకునే కంట్రీ కూడా ఇండియానే. సో ఇదొకటి. సో నెక్స్ట్ ఏముందంటే కరెంట్ ఈవెంట్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ది స్ట్రాంగ్ గ్రోత్ గివ్స్ ఆర్బీఐ రూమ్ ఫర్ ది రేట్ ఇంక్రీజెస్. సో ఇక్కడ ఏం చెప్పారో చూద్దాం. సో ఇండియాస్ స్ట్రాంగ్ గ్రోత్ ఆఫర్స్ రూమ్ ఫర్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు రైజ్ ది అనదర్ 60 basis points ఇన్ ది సెంట్రల్ బ్యాంక్ టు సీక్ ఓవర్ ది ఇన్ఫ్లేషన్, డీజే గ్రూప్ సెడ్. సో ఇక్కడ డీబీఎస్ గ్రూప్ అనేది ఒక రీసెర్చ్ చేసింది అనమాట. సో డీబీఎస్ గ్రూప్ అనేది ఒక రీసెర్చ్ అయితే చేసింది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో ఆర్బీఐ వచ్చేసి ఇంకా ఒక 60 basis points అనేది పెంచుకోవచ్చు రెపో రేట్ని అని చెప్పి ఇన్ఫ్లేషన్ని వాళ్ళు తగ్గించాలంటే ఇంకా 60 basis points పెంచుకోవచ్చు అని ఈ రీసెర్చ్ గ్రూప్ అయితే చెప్పిందనమాట. సో ఇండియాస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఇన్ ది ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ది కరెంట్ ఫిజికల్ ఇయర్ సర్జ్డ్ 60% ఇయర్ ఆన్ ఇయర్ బేస్డ్ ఆన్ ది మోస్ట్ లీడింగ్ ఇండికేటర్స్. సో ఇంకా ఇండియాస్ ఫిజికల్ క్వార్టర్ కూడా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి కూడా, సో మనకి జీడిపి కూడా 60% అనేది పెరిగిందనేసి చెప్తున్నారు. సో ఫస్ట్ క్వార్టర్లో ఇంకా ఫేవరబుల్ బేస్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఆన్సెట్ ఆఫ్ డెల్టా కరోనా వైరస్ వేరియంట్ లాస్ట్ ఇయర్ వుడ్ అడిషనల్లీ లిఫ్ట్ ది ఇయర్ ఆన్ ఇయర్ జీడిపి నెంబర్స్. సో ఇక్కడ జీడిపి నెంబర్స్ అనేది కొంచెం మనకి డెల్టా వేరియంట్ ఉంది కదా, లాస్ట్ టైం వచ్చి డెల్టా వేరియంట్ వల్ల కూడా కొంచెము తగ్గడం జరిగిందనమాట. సో అంటే ఆర్థిక వ్యవస్థ అనేది కొంచెము తగ్గింది. ఇప్పుడైతే ఒకసారిగా జూమ్ అవుతుంది, ఇండియన్ జీడిపి పెరుగుతుంది, ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది, ఎందుకంటే పాండమిక్లో తగ్గింది, ఒకసారిగా జూమ్ అవుతూ వస్తుందని చెప్తున్నారు. ఇంకా రిజంప్షన్ ఇన్ సర్వీసెస్ సెక్టార్ యాక్టివిటీ యాడెడ్ టు ది మొమెంటమ్. సో బిసైడ్ మ్యానుఫ్యాక్చరింగ్, సో ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ వైపు కూడా వెళ్తుందన్నమాట. రిజంప్షన్ ఇన్ సర్వీసెస్ సెక్టర్ యాడెడ్ టు ది మొమెంటమ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా ఇప్పుడు జూమ్ అందుకుంటుందన్నమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇప్పుడు అనేది వెళ్తూ ఉంది, సో పుంజుకుంటూ ఉంది. అంటే పాండమిక్ టైంలో కంప్లీట్గా ఎక్స్పోర్ట్స్ అనేవి లేవు, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ లేవు కాబట్టి ఇండియా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు పాండమిక్ తర్వాత కోలుకుంటూ ఉంది. సో కోలుకుంటూ చిన్నగా అంటే ధీరే సో అది మనకి స్లోలీ మూమెంట్ అనేది వస్తుందన్నమాట. మూమెంట్ కూడా వస్తుంది దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్లో. సో రెసిలియంట్ గ్రోత్ సో ప్రొవైడ్స్ రూమ్ ఫర్ ది ఆర్బీఐ టు ప్రియారిటైజ్ ఇన్ఫ్లేషన్. సో రెసిలియంట్ గ్రోత్ ఉండాలంటే ఆర్బీఐ ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ తగ్గించినప్పుడే గ్రోత్ రేట్ అనేది పెరుగుతుంది. ఈ గ్రోత్ రేట్ పెరగాలంటే ఖచ్చితంగా ఇంకా ఒక 60 basis points అనేది పెంచాలని ఈ గ్రూప్ అయితే డీబీఎస్ గ్రూప్ రీసెర్చ్లో చెప్పిందనమాట.
So India's retail inflation rate has remained above the RBI's upper tolerance limit levels to 8 months. Our call is 35 base points hike September. So followed another 65 base points in the December to take repo 6%. సో బిఫోర్ సెటిలింగ్ ది. సో ఇప్పుడు ఉన్నటువంటి రెపో రేట్ కంటే కూడా 6% రెపో రేట్ చేయాలని చెప్పేసి, అంటే సెప్టెంబర్లో 25 బేస్ పాయింట్స్ అనేది పెంచాలనుకున్నారు. కాకపోతే నెక్స్ట్ ఇంకా 35%, ఇంకో 35% కూడా పెంచుకోవచ్చు అని చెప్పేసి ఈ డీబీఎస్ గ్రూప్ అని చెప్పింది అనమాట. సో ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి సెప్టెంబర్ 25 బేస్ పాయింట్స్ అనేది, సో పర్సెంటేజ్ కాదు బేస్ పాయింట్స్, సో బేస్ పాయింట్స్ అనేది పెంచాలని చూసింది, పెంచాలని అనుకుంటుంది అనమాట ఏది ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి. ఈ డీబీఎస్ గ్రూప్ ఏం చెప్పిందంటే ఈ 25తో పాటు ఇంకో 35 కూడా పెంచుకోవచ్చు, అంటే ఓల్డ్గా 60 బేస్ పాయింట్స్ అనేది పెంచుకోవచ్చు ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ఆర్బీఐకి ఆ స్కోప్ ఉందని ఇక్కడ చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లేషన్ సంబంధించి చాలా న్యూస్లో ఉంది. ఇన్ఫ్లేషన్ కావచ్చు, దీనికి సంబంధించి ఇన్ఫ్లేషన్ ఎవరు తగ్గిస్తారు, ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎవరు పెడతారు, గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ విత్ కన్సల్టేషన్ విత్ ది ఆర్బీఐ. సో ఆర్బీఐ కన్సల్ట్ అయితే ఇద్దరు డిస్కస్ చేసుకొని పెడతారు. నెక్స్ట్ మనకి మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి, సో ఎందుకు మానిటరీ పాలసీ కమిటీ ఇన్ఫ్లేషన్ రెపో రేటు తగ్గిస్తుంది, దీనికి చైర్మన్ ఎవరు ఉంటారు, మెంబర్స్ ఎవరు ఉంటారు, మొత్తం కూడా క్లియర్గా నేను డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేశాను, అవన్నీ కూడా చూడండి. సో ఇవి వచ్చేసి ఓవరాల్గా ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమైనా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.